మహిళా దినోత్సవం రోజు నా తరఫు నుంచి నేను మీకు ఇచ్చే చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే, స్త్రీలు పిల్లల ఎదుగుదలలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు తల్లులు అందరూ కూడాను. మీరు మీ పిల్లల చిన్న వయసు నుంచి మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారో అది చూసే మీ పిల్లలు కూడా పెరుగుతారు. ఇంత చిన్న వయసు దగ్గర నుంచి మనం కూర్చునే ప్రతి ఆసన వాళ్ళు వేస్తారు, మనం చేసే ప్రతి పని వాళ్ళు చేస్తారు. నా కళ్ళ ముందు సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిన పిల్లల్ని చూశాను, లేదు నేచర్లో తిప్పి అలవాటు చేస్తే నేచర్కే అలవాటు పడే పిల్లల్ని చూశాను, పుస్తకాలు పెన్నులు ఇస్తే దానికే అలవాటు పడే పిల్లల్ని చూశాను. కాబట్టి మనం ఏం చేస్తే వాళ్ళు అది చేస్తారు. కాబట్టి మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎంత హెల్దీగా ఉండాలనేది కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ కాన్సెప్ట్తో నేను కొన్ని ఆసనాలు చూపిస్తాను. ప్రతి ఒక్క స్త్రీ తను ప్రెగ్నెన్సీకి ముందు కానీ ప్రెగ్నెన్సీకి తర్వాత కానీ మంచి హెల్దీ బాడీ మెయింటైన్ అవ్వడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో కాన్ఫిడెంట్గా ఉంటారు. కాబట్టి మీ శరీరం ఎంత బలంగా ఉండాలి అనే దాని మీద చిన్న చిన్న పాస్చర్స్, ప్రతి ఒక్కరూ చేయగలిగే పాస్చర్స్ చూపిస్తాను. ఫస్ట్ పాస్చర్ ఏంటంటే మలాసన. సో మలాసన చేయటానికి ప్యాంటు షర్ట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ప్రశాంతంగా మలాసన అంటేనే ఇలా కాళ్ళు కంప్లీట్గా ఫ్లాట్గా నేల మీద ఉండి మోకాళ్ళకి సపరేట్గా మోకాళ్ళని సపరేట్ చేసుకుంటూ చేతుల్ని నమస్కారంలో పెట్టాలి. దీన్నే మలాసన అంటారు. మీరు గమనిస్తే చిన్నపిల్లలు ఆ ఏజ్ నుంచే మలాసన స్టార్ట్ చేసేస్తారు. ఈ పాస్చర్ వల్ల రెగ్యులర్గా మీకు ఫ్రీ మోషన్ అవ్వటం కానీ, డైజెషన్ బాగా అవ్వటం, కాన్స్టిపేషన్ అనే ఇష్యూస్ లేకుండా ఉండటం. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ పాస్చర్ రెగ్యులర్గా చేస్తే నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్కి కూడా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అంతేకాకుండా మీ మెటబాలిక్ రేట్ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో మీరు కష్టపడిపోయి చెమటలు కార్చేసి బరువు తగ్గడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి కామన్ ఆసనాస్ రెగ్యులర్గా ప్రతిరోజు మినిమం 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు వేయగలిగితే మాత్రం మీరు బరువు న్యాచురల్గానే తగ్గుతారు, ఎలాంటి కష్టము పడకుండా. సో మలాసన మోకాళ్ళ నొప్పులు సీవియర్గా ఉన్నవాళ్ళు కానీ, బరువు చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ, ఇంజ్యూరీస్ అయిన వాళ్ళు కానీ పొరపాటును కూడా చేయకూడదు. డాక్టర్స్ కన్సల్టేషన్స్ తీసుకొని యోగా టీచర్స్ సహాయంతో చేయండి. మలాసన చేసేసాము. నెక్స్ట్ ఏంటంటే మలాసన నుంచి వజ్రాసనకు వద్దాం. వజ్రాసన అంటే మోకాళ్ళ మీద కూర్చోవాలి, సింపుల్గా మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఎప్పుడైతే మోకాళ్ళ మీద కూర్చుంటామో హీల్స్ వెనక్కి వెళ్ళిపోతాయి, మీ నీస్ కంఫర్టబుల్గా అపార్ట్ ఉంటాయన్నమాట. ఇందులో న్యాచురల్గానే మీ స్పైన్ స్ట్రైట్ ఉంటుంది, అంటే మీరు ఫోర్స్ చేయక్కర్లేదు. కాబట్టి ఆఫీసెస్కి వెళ్ళి రెగ్యులర్గా సిట్టింగ్ పాస్చర్ చైర్స్లోనే కూర్చునే వాళ్ళకి వజ్రాసన ఈజ్ అ వెరీ గుడ్ పోజ్. ఇంకొక విషయం ఏంటంటే ఇది కూడా ప్రెగ్నెంట్ లేడీస్ వేయొచ్చు. ఎంతవరకు వేయచ్చు అనేది కూడా వాళ్ళ అబ్డామినల్ సైజ్ బట్టి కూడా జాగ్రత్తగా వేయగలిగితేనే వేయాలి. కావాలి అనుకుంటే కాళ్ళు ఇలా సపరేట్గా పెట్టుకోవచ్చు. వజ్రాసన ప్రాక్టీస్ చేయడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో గ్యాస్ ఇష్యూస్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, అబ్డామినల్ ఫ్యాట్ ఏరియా కానీ అంతా తగ్గుతుందన్నమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వజ్రాసనలో కూర్చోగానే రక్త సరఫరా మన హిప్ ఏరియా నుంచి కాళ్ళకి వెళ్ళడం ఆగిపోతుంది. ఓన్లీ అబ్డామినల్ ఏరియాకి బ్లడ్ సప్లై జరుగుతుంది. సో డైజెస్టివ్ సిస్టమ్కి కానీ, ఎక్స్క్రిటరీ కానీ, రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే గర్భసంచి ఆడవాళ్ళది కాబట్టి, జస్ట్ ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి అన్ని పాయింట్స్ ఉమెన్కి సంబంధించి చెప్తున్నాను నేను. డెఫినెట్లీ ఆల్ దీస్ పోజెస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మెన్ ఆల్సో, మగవాళ్ళకి కూడా చాలా మంచిది. పెల్విక్ ఏరియా స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ చాలా అవసరం. మన నెక్స్ట్ జనరేషన్ ఎంత హెల్దీగా ఉంటుంది అనేది మన ప్రెజెంట్ ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది. మీ పెల్విక్ ఏరియా ఎంత హెల్దీగా ఉంచుకుంటే మీ నెక్స్ట్ జనరేషన్ అంత హెల్దీగా ఉంటుంది. మీ ఎగ్స్, మీ స్పర్మ్స్ ఎంత హెల్దీ కండిషన్లో మెయింటైన్ అయితే మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు డెఫినెట్లీ జనరేషన్స్ టుగెదర్ మన భారతదేశం అంతా కూడా మంచి ఫ్యూచర్ని క్రియేట్ చేయగలిగే ఛాన్స్ మన చేతిలోనే ఉందన్నమాట. సో ఇది వజ్రాసన. వజ్రాసన తిన్న తర్వాత వేయొచ్చు. ఎలాంటి పోజ్ అయినా తిన్న తర్వాత వేయొచ్చు, లేదు అసలు యాక్చువల్లీ వేరే పోజెస్ ఏవి వేయకండి. తిన్న తర్వాత వేయగలిగే ఒకే ఒక ఆసన వజ్రాసన. సో దట్ డైజెషన్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వజ్రాసన. ఇంకో విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి వజ్రాసనాలు ఇలా ఒక చిన్న డెస్క్ పెట్టుకొని కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. నేను ఇది చాలాసార్లు చెప్తూ ఉంటాను.
బాడీ బెండ్ అయిపోయి యూనో స్పైన్ ఇష్యూస్ ఉండి నెక్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కూడా న్యాచురల్గా వజ్రాసనంలో కూర్చుంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, బరువు తగ్గుతారు, డైజెషను ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీగా ఉంటారు. బట్ అగైన్ మోకాళ్ళ నొప్పులు సీవియర్గా ఉన్నా, బరువు చాలా ఎక్కువ ఉన్నా, రీసెంట్గా ఏదైనా యాంకిల్ ఇంజురీస్ లేదా లెగ్లో ఇంజురీస్ అయినా పొరపాటును కూడా వజ్రాసనంలో కూర్చోకండి. వెరికోస్ వెయిన్స్ సీవియర్గా ఉన్నా కూడా వజ్రాసన ఎక్కువసేపు వేయకండి. కాసేపు మేబీ 1 minute 2 minutes వేసి తీసేయండి. బ్రేక్స్ తీసుకుంటూ చేయొచ్చు. చిన్నవాళ్ళు అయితే ఇప్పటి నుంచి వేస్తే చాలా మంచిది, ఎందుకంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు పాస్చర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వజ్రాసనం నుంచే గోముఖాసన హ్యాండ్స్ని కూడా ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తాను. సో నౌ ఐ వాంట్ యూ టు డూ ఇస్ రేజ్ యువర్ రైట్ హ్యాండ్ అప్, టేక్ ఇట్ బ్యాక్వర్డ్స్, take your left hand back and interlock your fingers on the back side of the body and lift your head up. Keep your head and neck straight. So this is called మీ గోముఖాసన హ్యాండ్స్ పొజిషన్ అన్నమాట. మీ పాస్చర్ కరెక్ట్ అవడానికి, స్పైన్ కంప్రెషన్ అంటే వర్టిబ్రే కంప్రెస్ అయిన వాళ్ళకి డీకంప్రెస్ చేయడానికి కానీ, జస్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఓపెనింగ్ ద చెస్ట్ ఆల్సో. ఈ పాస్చర్లో కూర్చోవడం వల్ల కూడా బ్రీదింగ్ బాగా జరుగుతుంది. అండ్ నౌ రిలీజ్. సో బ్రీదింగే కాదు, హ్యాండ్స్ కూడా టోన్డ్గా అవుతాయి. సో చిన్న చిన్న పాస్చర్స్ వల్లే స్త్రీలు ఎంత చక్కగా బాడీ టోన్డ్గా హెల్దీగా ఉంచుకోవచ్చు అనడానికి ఈ చిన్న ఆసనాలు చాలు. కష్టమైన పోజెస్ యోగా టీచర్లు కూడా రోజు వేయరు, గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ ఆసనాసే ప్రతి ఒక్కరూ రోజు వేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా, శరీరాన్ని బాధ పెట్టకుండా. నౌ షల్ వి డూ ద సేమ్ ఆన్ ది అదర్ సైడ్. నౌ రేజ్ ద లెఫ్ట్ హ్యాండ్ అప్ and take the right hand down and interlock the fingers on the back side of the body. So I'll just show you how it looks on the back side. Keep doing it. Now I'm sitting in Vajrasan. I'm raising my left hand up. I'm touching my palm to the back. Taking my right hand down, interlocking the fingers. Ante rendu చేతులు వీపు వెనక ఇలా ఇంటర్లాక్ చేస్తున్నాను. I'm just interlocking my fingers like this. ఒకవేళ ఇంతవరకు రాలేని వాళ్ళు ఇలా చేసినా చాలు, ఇంతవరకు రాలేని వాళ్ళు ఇలా పెట్టుకున్నా చాలు, లేదా ఇలా పెట్టుకున్నా చాలు. Now once you are done with this posture, interlock, hold, keep your back straight. ఈ posture finish అయిపోగానే slowly release the hand, slowly release the other hand and relax. So this is called Gomukhasana hands position that you can do anywhere. ఆఫీస్ వర్క్స్లో కూడా మధ్య మధ్యలో బ్రేక్స్ కావాలి, చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి, భుజాలు నొప్పి వస్తున్నాయి అంటే ఇది చేసుకోవచ్చు. నా షల్ వి డు అ థర్డ్ పోజ్. ఇంకో పాస్చర్ ఏంటంటే ఇదే వజ్రాసనం నుంచి మోకాళ్ళ మీద నించోవాల్సి ఉంటుంది. సో క్యామెల్ పోజ్. మనం చేసే ప్రతి ఆసన కూడా ఒక్కొక్క జంతువుని పోల్చి ఉంటాయి అన్నమాట ప్రతి పాస్చర్. టేక్ బోత్ ద హ్యాండ్స్ అప్, వన్ ఆఫ్టర్ ది అదర్. Take both the hands up. Start. Do it. One after the other. So what you will do is just take one hand up back, hold your ankle or hold your knee. Now slowly raise the other hand up, take it back, drop your head back. Keep breathing. ఈ posture చేయటం వల్ల abdomen stretch అవుతుంది, chest open అవుతుంది, lung capacity increase అవుతుంది, throat stretch అవుతుంది, థైరాయిడ్కి మంచి ఎక్సర్సైజ్, బ్లడ్ సప్లై హెడ్కి బాగా వెళ్తుంది. అంతేకాకుండా మీ లెగ్స్, మీ గ్లూట్స్ అంటే మీ బ్యాక్ మొత్తానికి కూడా మంచి ఎక్సర్సైజ్ అనమాట ఇది. నౌ స్లోలీ లిఫ్ట్ యువర్ హెడ్ అప్ ఫస్ట్, లిఫ్ట్ యువర్ హెడ్ అప్. నౌ రేజ్ ద హ్యాండ్ అప్, రొటేట్, రొటేట్. నౌ రిలాక్స్ ఇన్ బాలాసన్, రిలాక్స్ ఇన్ బాలాసన్. ఎప్పుడు కూడా యోగాలో ఒక బ్యాక్వర్డ్ బెండింగ్ పోజ్ చేస్తే ఒక ఫార్వర్డ్ బెండింగ్ రీస్టోరేటివ్ ఆర్ రిలాక్సింగ్ పాస్చర్ చేయాల్సి ఉంటుంది. లైఫ్లో చాలా కష్టాలు పడితే కాస్త బ్రేక్ తీసుకోవాలంటాం కదా, ఇది కూడా అలాగే. యోగా అనేది మన జర్నీకి చాలా సిమిలర్గా ఉంటుంది. నా లైఫ్లో ఒక సెన్సిటివ్, వెరీ వీక్ గర్ల్ లాగా ఉండేదాన్ని. బికాస్ ఆఫ్ సోషల్ బుల్లీయింగ్ అవ్వనివ్వండి, సోషల్ ప్రెషర్స్ వల్ల అవ్వనివ్వండి, చాలా సెన్సిటివ్గా పెరిగాను. కానీ నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను ఇప్పుడు అని నేను గర్వంగా చెప్పుకోవడానికి మెయిన్ రీజనే యోగా. యోగా ఆసనాస్లో ఎలాగైతే బ్రీదింగ్ హోల్డ్ చేయాలి, ఆసనా హోల్డ్ చేయాలి, లేదా పాస్చర్స్లో ఎక్కువసేపు నిలబడాలి,
నాకు నా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉండేది, నాకు స్కిన్ ప్రాబ్లం ఉండేది. నేను యోగా వల్ల కంప్లీట్గా క్యూర్ చేసుకొని కాన్ఫిడెంట్గా నేను ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నాను అంటే అది నాకు ఈరోజు ఉమెన్స్ డే గురించి ఐ వాంట్ బీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నా జర్నీలో నా పాత్ర చాలా ఉంది అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. దానికి యోగానే సహాయపడింది. ప్రతి ఒక్కరికి వాళ్ళ జర్నీలో ఇలా చాలా సహాయపడచ్చు, డాన్స్ అనో మ్యూజిక్ అనో, బట్ నాకు యోగా హెల్ప్ అయింది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. ఈ జెలసీ, హేట్రెడ్ అనే ఫీలింగ్స్ కూడా ఎందుకు వస్తున్నాయి అనడానికి కూడా ఒక కారణం ఉంది. భయం, నన్ను ఎవరన్నా యాక్సెప్ట్ చేయరేమో, నేను నచ్చనేమో, ఇంకొక అమ్మాయి లేదా ఇంకొక అబ్బాయి వాళ్ళకి నచ్చుతారేమో, అలా మెల్లగా జెలసీ ఆర్ హేట్రెడ్, ఇన్సెక్యూరిటీస్ అనేవి వస్తాయి. అందరూ ప్రేమగా ఆప్యాయంగా ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? మీ గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు మీరు చాలు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అదే ఎంపవర్మెంట్ అంటే. సో ఈ ఉమెన్స్ డే రోజున యోగా నన్ను ఎంత ఎంపవర్ చేసింది అనడానికి నేనే ఎగ్జాంపుల్ని. అండ్ ఈ వయసు పిల్లల దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళు, ఎల్డర్స్ అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ హెచ్ఎం టీవీ. నమస్కారం.